హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాటి మార్కెట్ సబ్జెక్ట్స్ చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ మనకి ట్రంప్ ఇరాన్పై ఒత్తిడి పెంచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇరాన్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయడానికి ఏదైతే ఇరాన్ని అటాక్ చేశారో దానికి బదులుగా వాళ్ళు రికవర్ చేసుకోవడానికి అమౌంట్ ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని కాంపెన్సేషన్తో పాటు న్యూక్లియర్స్ వెపన్స్ కూడా తయారు చేసుకోవడానికి వాళ్ళు ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చెప్పేశారు. సో ఇప్పుడు ట్రంప్ దీనికి వ్యతిరేకంగా ఏం చేసుకుంటామో మీకైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ చేయకపోతే మిమ్మల్ని మళ్ళీ తిరిగి అటాక్ చేస్తామని చెప్పేసి అయితే మనకి ట్రంప్ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నాడు. సో ఈ వార్ ఏదైతే ఉందో ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో మనకి ఆగస్ట్ 17th ఏదైతే ఆగస్ట్ 17th ఉందో ఆగస్ట్ 17th డెడ్ లాక్ అనేది ఉందన్నమాట. సో మనం అంతవరకు వెయిట్ చేయాలి. సో తర్వాత చూసుకుందాం. నెక్స్ట్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా చూసుకుంటే కోర్ 2%గా ఉండేది. యూఎస్ది కూడా 2.5కి అయితే 3.5కి అయితే పెరిగిపోయింది. సో ఇది మనకి స్టాక్ మార్కెట్కి చూసుకుంటే ఏవైతే రేట్స్ అనేది కట్ చేసే అవకాశం ఉంది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్కి నెగిటివ్. సో మనకి ఇది కొంచెం ఇండియన్ మార్కెట్స్ కొంచెం స్లైట్లీ పాజిటివ్. సో ఇండియన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా చూసుకుంటే వచ్చేసింది. సో స్లైట్లీ ఇంక్రీజ్ అయితే అయ్యింది. సో ఇది రేట్ కట్స్ ఏమన్నా చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఫర్దర్గా టాపిక్లో మాట్లాడుకుందాం. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన ఇండియా అనేది మేజర్గా సెకండ్ ప్లేస్లో ఉంది, లార్జెస్ట్ ఇంపోర్టింగ్ క్రూడ్ ఆయిల్ అయితే. సో అది క్రూడ్ ఆయిల్ పెరగడం ద్వారా మనకి ఇంపోర్ట్ ఛార్జెస్ ఏదైతే ఉందో అది మనకు బర్డన్గా ఉంటుంది. సో కొన్ని కంపెనీస్ కూడా అది బటన్ అయిపోయే అవకాశం ఉంది. సో మన ఇండియాలో పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇది మనకి ఇండియన్ మార్కెట్స్కి ఈక్విటీ మార్కెట్స్కి చాలా నెగిటివ్. గోల్డ్ అండ్ సిల్వర్ చూసుకుంటే ఇవాళ స్లైట్లీ ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా చాలా వోల్టాలిటీ నడుస్తూ ఉంది. సో ఏదైతే సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉందో ఆ డేటా ప్రకారం సో ఫర్దర్గా మనకి రేట్ కట్స్ కానీ రేట్ హైక్స్ కానీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫెడ్ నుంచి. సో దానివల్ల స్లైట్లీ ఇంక్రీజ్ అయినట్లు మనకు తెలుస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కొంచెం ర్యాలీ చూడవచ్చు. మన ఈక్విటీ మార్కెట్ చూసుకుంటే ఇవాళ వెళ్ళిన హై 24,405, వెళ్ళిన లో వచ్చేసి 24,300 చిల్లర. సో చూసుకుంటే మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే 24,366 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ అది బ్రేక్ అవుతూ ఉంటే 24,300 అది కూడా బ్రేక్ అవుతూ ఉంటే 24,269 రౌండ్ ఫిగర్గా 24,270 దగ్గరికి వెళ్తుంటే మనం కాషియస్గా ఉండవచ్చు. పొజిషన్ చూసుకుంటే 24,400 ఆ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంటే 24,460 రౌండ్ ఫిగర్ చూసుకుంటే. సో ఈ రేంజ్లో ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఈ వీక్లో ఎఫ్ఐఆర్స్ డేటా అప్డేట్ అవుతుంది. సో డిఏర్స్ చూసుకుంటే 356 crores బై చేశారు. దెన్ ఎఫ్ఐఆర్ చూసుకుంటే 508 crores బై చేశారు. ఇద్దరు కూడా బై సైడ్ ఉన్నారు ఇవాళ. సో టోటల్గా 864 crores అనేది నెట్ బయర్స్గా ఉన్నారు ఇవాళ.